చెప్పండి శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు, ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై బౌన్సర్ల సంఘం సంచలన ప్రకటన చేసింది. అల్లు అర్జున్ వెంట ఉన్న బౌన్సర్లకు తమకు సంబంధం లేదని చెప్తోంది. మరి మీరేం చెప్తారు? నమస్తే అండి, నా పేరు శ్రీకాంత్, స్టేట్ ప్రెసిడెంట్ సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అండ్ బౌన్సర్స్. ఇప్పుడు ప్యానల్ ఉన్న మిత్రులకు అందరికి నమస్కారం. ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటంటే, అల్లు అర్జున్ సంఘటన అది ఫైనల్ గా ఒక యాజమాన్యం ఏజెన్సీస్ మీద, ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ మీద వరకు రావడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ సంఘటనలో ప్రైవేట్ సెక్యూరిటీ యాజమాన్యం ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు. అల్లు అర్జున్ గారు ఒక ప్రైవేట్ అంటే బౌన్సర్స్ ని వితౌట్ ఎనీ పర్మిషన్ లేకుండా, ప్రాపర్ ట్రైనింగ్ లేకుండా, సొంత మనుషుల లెక్క ఒక బౌన్సర్స్ ని, బలంగా ఉన్న మనుషుల్ని ఒక టీ షర్టు, ఒక బ్లాక్ ప్యాంట్ లేపించుకొని రోడ్ల మీదకి రావడం అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి యాక్షన్ సరి అయినదే, పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకున్న యాక్షన్ సరి అయినదే. ఎక్కడైనా కూడా రోడ్ షో కానీ ఎక్కడైనా ఇలా గ్యాదరింగ్ చేసేటప్పుడు పబ్లిక్ ప్రొటెక్షన్ కోసం డెఫినెట్లీ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఉండాలి. అండ్ ప్రైవేట్ సెక్యూరిటీ యాజమాన్యాన్ని కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ప్రైవేట్ సెక్యూరిటీ రిజిస్టర్డ్ ప్రైవేట్ సెక్యూరిటీ యాజమాన్యం నుంచి మాత్రమే బౌన్సర్స్ ని తీసుకోవాలి. వాళ్ళు ప్రాపర్ గా ట్రైనింగ్ ఉంటారు, క్రౌడ్ కంట్రోల్ చేయగలుగుతారు. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఆయన సొంత రాజ్యంగా థియేటర్ వాళ్ళు కానీ, అల్లు అర్జున్ గారు కానీ ఎక్కడ కూడా ఒక ప్రైవేట్ యాజమాన్యాన్ని కన్సల్ట్ అయ్యి ఒక ప్రాపర్ ట్రైనింగ్ ఉన్నటువంటి పర్సన్స్ ని పెట్టకపోవడం వల్ల, ప్రాపర్ గా వాళ్ళకు ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా కంట్రోల్ చేయాలని తెలియకపోవడం వల్ల బాగా అక్కడ రాద్ధాంతం జరిగింది. ఆయన తొక్కిసాట జరిగింది. ఆ విషయంలో ఒక ప్రాణము, రెండోది ఇంకొక ప్రాణం కొట్టి మిట్లాడుతుంది. సో ఇలాంటి విషయం చాలా బాధాకరం. ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు, సిపి గారు వాట్ ఎవర్ తీసుకున్న డెసిజన్ 100%. ఇది కూడా అల్టిమేట్ గా ఇక్కడ ఏమైందంటే జరిగింది, అల్లు అర్జున్ గారు చేసిన తప్పును రాష్ట్రంలో ఉన్నటువంటి వేల ఏజెన్సీస్ మీద సిపి గారు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంటే ఆ ఇష్యూకి యాజమాన్యం, ఏజెన్సీ ఓనర్లకు ఎక్కడ సంబంధం లేదు. కానీ అల్టిమేట్ గా పబ్లిక్ లో ఏమవుతుంది, సెక్యూరిటీ ఏజెన్సీస్ వాళ్ళు, బౌన్సర్లు సప్లై చేసే ఏజెన్సీస్ వాళ్ళందరూ కూడా ప్రాబ్లంలో పడ్డారు. సో ఇది మా కన్సర్నే కాదు. రెండోది ప్రాపర్ ట్రైనింగ్ ఉన్న వాళ్ళనే పెట్టుకోవాలి. అండ్ వచ్చేదానికి పోయేదానికి కూడా కరెక్ట్ గా ప్రణాళిక ప్రకారం అక్కడ ఎంతమందిని ప్రొవైడ్ చేయాలి, ఎలా కంట్రోల్ చేయాలనేది మొదట పోలీస్ పర్మిషన్ ఉండాలి. పోలీస్ పర్మిషన్ లేకుండా రోడ్ షేల్ చేస్తాను, అది చేస్తానంటే డెఫినెట్లీ చేసుకోవచ్చు, కానీ దాన్ని కంట్రోల్ చేసే విధానం తప్పి అక్కడ. రైట్ శ్రీరామ్ గారు.